హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య బ్లాగ్స్ అండి. వచ్చేసి ఏంటి చూపిస్తుంది స్టార్టింగ్ వీడియోలో మామిడికాయలు అంటున్నారా? ఏం లేదండి, ఇవి వచ్చేసి గుంటూరు రసాలు. చాలా టేస్టీగా ఉంటాయి. అక్కడనే కాదు కానీ మామూలుగా తెనాలి అటు సైడు, హైదరాబాదు అటు సైడ్ కూడా బాగుంటాయి. కానీ తెనాలిలో అయితే ఇంకా చాలా బాగుంటాయండి, గుంటూరు దగ్గర అక్కడ. అందుకని చెప్పి గుంటూరు రసాలు అని చెప్పాను. అందుకంటే అన్ని చోట్ల బాగుంటాయి. కానీ తెనాల్లో ఏంటంటే ఇంకా వేరే వేరే రకాల మామిడి పళ్ళు వస్తాయండి. ఇందులోనే రకాలు ఉంటాయి కదా, బంగినపల్లి రసాలు కాకుండా అవి ఏవో చాలా తీగా ఇంత గట్టిగా ఉంటాయండి. అవి ముక్కలు కోస్తే భలే ఉంటాయి. ఆ కాయలు చిత్తూరు కాయలను ఏదో అంటారు, చాలా టేస్టీగా ఉంటాయి. మేమైతే ఇవి తీసుకొచ్చేసి రసం తీసి తేనె కలిపేసి చపాతీకి పరోటాకి తింటే పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిదని చెప్పి ఇవి తింటాము. ఇవ్వండి, ఇవేమో వచ్చేసి బంగినపళ్ళు అండి, మామిడి పళ్ళు వచ్చేసి ఇవి. ఇవ్వండి, ఇవేమో వచ్చేసి తాటి ముంజలు. అప్పుడేమో డజన్ వచ్చేసి 40-50, ఇప్పుడేమో డజన్ 100-120 అట్లా చెప్తున్నారండి. వచ్చేసి అన్ని సమ్మర్ స్పెషల్స్ ఏ సీజన్లో దొరికే ఆ సీజన్లో తింటే హెల్త్ కూడా చాలా మంచిది కదా అండి. వచ్చేసి అందుకే ఇంకా మామిడి పళ్ళని, రసాలు, తాటి ముంజలు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు కూడా ఇవి తింటారో లేదో కమెంట్ చేయండి.